బస్ పాస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికీ ఈ అంశంపై విద్యార్థి సంఘాలు, అదేవిధంగా నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో గతంలో లేని విధంగా ఈసారి మళ్ళీ బస్ పాస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ సర్వత్రా ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు. చెప్పండి, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఎంతో ఉద్యమాలు చేశారు, ఎంతో ఆందోళన కూడా వ్యక్తం చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, బస్ పాస్ ఛార్జీల పెంపు విషయంలో కూడా చాలా సముచితమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఎంతో ఆశాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం మళ్ళీ బస్ పాస్ ఛార్జీల పెంపును నిర్ణయిస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా? ఏం చెప్తారు? గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులతో సహా రేవంత్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు నిరసనలో కూడా పాల్గొన్నారు. గతంలోనే చెప్పారు, ఈ నిరసనని మేము ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా సామాన్య ప్రజలతో పాటు విద్యార్థులకు, మధ్యతరగతి ప్రజలకు, చిరు వ్యాపారులకు అందరికీ కూడా న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మేము మమ్మల్ని అధికారంలో తీసుకురమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారిని నమ్మిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహాలక్ష్మి పేరుతోని మహిళలందరికీ కూడా పూర్తి స్థాయిలో ఉచితంగా రవాణా చేసేటువంటి సౌకర్యాన్ని కల్పించారు. జీరో టికెట్ ఇచ్చారు. మాతో పాటు చిరు వ్యాపారులు, ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అది తేరుకునేంతలోపు డిస్కౌంట్ల పేరుతోని ఇచ్చేటువంటి ఛార్జీలకు, టికెట్లకు చిల్లర లేవు అనేటువంటి పేరుతోని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము సామాన్య మధ్యతరగతి ప్రజలపైన టికెట్ల భారాన్ని మోపడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకోసమనంటే చిరు వ్యాపారస్తులు పొద్దున్నే వాళ్ళు చిరు వ్యాపారం చేసుకోవడం కోసము ఆర్టీసీ రవాణానే ప్రధానంగా ఎంచుకునేటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. పేద మధ్యతరగతి విద్యార్థులు, కూలీలందరూ కూడా గ్రామాల నుంచి వారందరూ కూడా రవాణా సౌకర్యంగా ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ప్రజలందరికీ ప్రజా రవాణాగా ఉపయోగపడేటువంటి ఆర్టీసీని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రజలకు అనుగుణంగా, సంఖ్యకు అనుగుణంగా బస్సులను పెంచేటువంటి స్థితి లేదు. అలాగే విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా బస్సులు పెంచేటువంటి స్థితి లేదు. ఇలాంటివి ఏవి చేయకుండానే ఈ ఛార్జీలు అనేటువంటి పెంచడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇదే సందర్భంలో విద్యార్థులపైన పెనుభారాన్ని మోపేటువంటి విధంగా, విద్యార్థులు విద్యకు దూరం అయ్యేటువంటి విధంగా, విద్యార్థుల తల్లిదండ్రులకు భారం మోపేటువంటి విధంగా ఈరోజు ఆర్టీసీ వారు బస్ పాస్ ఛార్జీల పేరుతోని 350 నుంచి 450 రూపాయల వరకు పెంచడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకోసమనంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్స్ ఇవ్వలేదు, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి రియంబర్స్మెంట్స్ ఇవ్వలేదు. అలాగే విద్యార్థుల సమయానికి అనుగుణంగా ఒక్క బస్సును కూడా నడపడం లేదు. అలాగే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడం లేదు. ఇవి ఏమీ చేయకుండానే మీరు ఈరోజు విద్యార్థులకు బస్ పాస్ ఛార్జీలు పెంచేటువంటి అర్హత ఏ విధంగా ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మీరు బస్ పాస్ ఛార్జీలు బస్సుల సంఖ్యను పెంచకుండా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్లలో కూడా మీరు కనీస వసతులు కల్పించరు, కనీస మంచినీటి సౌకర్యం కల్పించరు. ఇవి ఏవి సౌకర్యాలు కల్పించకుండా బస్ పాస్ ఛార్జీలు పెంచడం అనేటువంటిది మీకు ఏ విధంగా సమంజసం అవుతా ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే మీకు ఏ విధంగానైతే మిమ్మల్ని పక్కదో పట్టించారా, లేకపోతే ఏం చేశారో మాకు తెలియదు, కానీ మా విద్యార్థులపైన కక్షపూరితంగా పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. లేనటువంటి పక్షంలో విద్యార్థుల ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్పేసి హెచ్చరించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం చెప్తుంది తప్పనిసరి పరిస్థితుల్లోనే, ఎందుకంటే ఆర్టీసీ కూడా చాలా పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటుంది. అటు కార్మికుల ఉద్యోగ వేతనాలు చెల్లించేందుకు చాలా పెద్ద ఎత్తున శ్రమించాల్సి వస్తుంది ప్రభుత్వం. సో తప్పనిసరి అనివార్య పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కేవలం 20% మాత్రమే బస్ పాస్ ఛార్జీలు పెంచామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. అంటే తప్పనిసరి పరిస్థితులు అంటే అటు విద్యార్థులే కనిపిస్తున్నారు ప్రభుత్వానికి. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు, మహిళలకి మీరు రాజకీయ లబ్ధి కోసం బస్సులు ఉచిత బస్సులు ఇచ్చారు. ఇటు విద్యార్థులు రేపటి భవిష్యత్తు అనేటువంటి విద్యార్థులకి 20% ఫీజులు పెంచడం అంటే వారికి ఏ విధమైనటువంటి మీరు సాంకేతికను అందిస్తున్నారు? ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ఇటు విద్యార్థులకి ఏమైనా న్యాయం జరిగిందంటే న్యాయం ఏం జరగలేదు. ప్రభుత్వం మారింది, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు, తెలంగాణ మీద బడ్జెట్ లేదు అంటున్నారు, మాకు భారంగా మారుతుంది అంటున్నారు. అటువైపు మిస్ ఇండియా కాంపిటీషన్ పెడుతున్నారు, అటువైపు ఏమో టీఎస్ నుంచి టీజీకి మారుస్తున్నారు. అవి అనవసరమైన పనులన్నీ చేస్తున్నారు. విద్యార్థులకు అనవసరమైన రీఎంబర్స్మెంట్ విధానం ఇవ్వరు మీరు. అటు పేద
విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చి రవాణా సౌకర్యం ద్వారా బస్సుల ద్వారా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆటో కావచ్చు, అటు వేరే వెహికల్స్ కావచ్చు, రవాణా ద్వారా అధిక ఖర్చు అవుతుంది. ఆర్టీసీ బస్సుల ద్వారా మనకి తక్కువ ఖర్చుతో మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి విద్యార్థులు భావిస్తూ ఉన్నారు. అంతేకాదు సురక్షితమైనటువంటి ప్రయాణం కూడా ఆర్టీసీలోనే ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం ఈ రకమైన ఆలోచన తీసుకోవడం అంటే విద్యార్థులకు విద్యను దూరం చేయడం ఆలోచన ప్రభుత్వానికి ఉందని మాకు అనిపిస్తూ ఉంది. మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే విద్యార్థులకు బస్ పాస్ ఛార్జీలు పెంచితే మీరు రోడ్డెక్కి నినాదించారు. మరి మీ హయాంలో ఎందుకు పెంచుతూ ఉన్నారు అంటే మీరు ఏం సాంకేతికం కల్పిస్తూ ఉన్నారు విద్యార్థులకి? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మీరు విద్యార్థులందరికీ కూడా ఉచిత బస్ పాసులు ఇవ్వండి. ఉచిత బస్ పాసులు ఇచ్చి రవాణా సౌకర్యం కల్పించింది. ఎందుకంటే రేపటి భవిష్యత్తు పేద విద్యార్థులు అనేటువంటి వారు మాత్రమే ఈరోజు ఆర్టీసీ రవాణాను ఉపయోగించుకుంటున్నారు తప్ప డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆర్టీసీ రవాణాను ఉపయోగించుకోవడం లేదు. కాబట్టి ఇటువంటి వారికి భారంగా పారే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మీరు మరో రకంగా ఛార్జెస్ పెంచుకోండి, మరో రకంగా ఉపయోగించుకోండి తప్ప వీటి ద్వారానే రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా 20% ద్వారానే ప్రభుత్వం నడుస్తుందని చెప్పడం అనేది ఈ పెంచడం ద్వారా నడుస్తున్నది ఇది కాదు. మీరు తక్షణమే ఇటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని చెప్పేసి కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మంత్రులు కూడా స్పందించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. మొత్తంగా బస్ పాస్ ఛార్జ్ ధరల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు దీనివల్ల చాలా పెద్ద మొత్తంలో భారం పడుతుందని, తక్షణమే ఈ నిర్ణయం విషయంలో పూర్తి స్థాయిలో మరోమారు పునరాచరణ చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే వీళ్ళ నందరావుతో రిపోర్టర్ ఉదయ్, RTV, ఖమ్మం సిటీ బస్ స్టేషన్ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.